అవసరమైతే హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీని ఫ్యూచర్ సిటీకి తరలిస్తాం. సెంట్రల్ వర్సిటీ స్థానంలో ఎకో పార్కును నిర్మిస్తామని ఎంపీ మల్లు రవి హెచ్చరిక ధోరణితో ప్రకటించారు. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన ఆయన మాటలు, సీఎం రేవంత్ మాటలు వేరువేరు కాదు. నిజానికి ఈ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు సన్నిహితమైన ఓ ఇంగ్లీష్ దినపత్రికలో డీటెయిల్డ్గా వచ్చింది. మొత్తం సెంట్రల్ వర్సిటీని ఎకో పార్క్ చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో చెప్పాల్సిన పని లేదు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను వేలం వేయాలనుకున్న ప్రయత్నాలపై తీవ్ర ఆటంకాలు ఏర్పడుతూ ఉండటంతో దానికి కారణం యూనివర్సిటీ విద్యార్థులు, యాజమాన్యమే కారణమని అనుకుంటున్నారు. అందుకే రివెంజ్ ప్లాన్ అలా చేశారని అనుకోవచ్చు. సెంట్రల్ వర్సిటీతో పాటు దానిని ఆనుకొని ఉన్న కంచ గచ్చిబౌలి స్థలాల్లో జింకలు, నెమళ్లు వంటి వన్య ప్రాణాలు ఉన్నట్లుగా తేలటం, ఆ భూముల అమ్మకంపై వెనక్కి తగ్గని పరిస్థితి రేవంత్ రెడ్డికి ఏర్పడుతూ ఉండటంతో ఇప్పటికే సుప్రీంకోర్టు సూచనలతో ఓ కమిటీని నియమించారు. బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు కూడా అందులో సభ్యులుగా ఉన్నారు. ఈ సంప్రదింపుల కమిటీ తన నివేదికను, పూర్తి సమాచారాన్ని కోర్టుకు సమర్పిస్తుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను బట్టి చూస్తే భూముల అమ్మకం అంత తేలిక కాదని అనుకోవచ్చు. అందుకే ప్లాన్ మార్చి అతిపెద్ద ఎకో పార్కును నిర్మించాలని నిర్ణయించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలతో పాటు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు చెందిన 2000 ఎకరాల్లో వన్యప్రాణులు ఉన్నాయి. నెమళ్లు, జింకలు ఆవాసంగా మార్చుకున్నాయని వీడియోలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థులు కూడా యూనివర్సిటీలోకి జింకలు వస్తున్నాయని చెబుతున్నారు. యూనివర్సిటీ ఏర్పాటు చేసినప్పుడు 1000 ఎకరాలను కేటాయించారు. అప్పట్లో అదంతా నిర్మానుష్యమైన ప్రాంతం. కానీ గత 3 దశాబ్దాల్లో ఆ ప్రాంతం అంతా ఊహించని రీతిలో అభివృద్ధి చెందింది. చుట్టూ కాంక్రీట్ అరణ్యం నిర్మితమైంది. అందుకే సెంట్రల్ వర్సిటీ ప్రాంతం అంతా లంగ్ స్పేస్గా ప్రాచుర్యం పొందుతోంది. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం కావడానికి కూడా అదే కారణం. సెంట్రల్ వర్సిటీకి ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాలను కేటాయించాలని అనుకుంటున్నారు. సెంట్రల్ వర్సిటీని ఇక్కడి నుంచి తరలించడం వ్యయ ప్రయాసాలతో కూడుకున్నదే అయినా లంగ్ స్పేస్ కోసం, ఎకో పార్క్ కోసం ఆ మాత్రం ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెబుతున్నారు. ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాలను సెంట్రల్ వర్సిటీకి కేటాయించి భవనాల నిర్మాణం కోసం 1000 కోట్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. సెంట్రల్ వర్సిటీని తరలించి కంచ గచ్చిబౌలి భూముల్ని కూడా కలిపేసి అతిపెద్ద ఎకో పార్క్ నిర్మిస్తే పట్టణాల్లో ఉన్న వాటిల్లో అది ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో పార్క్ అవుతుందని ఇప్పటికే కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. కానీ రేవంత్ ప్రభుత్వం రివెంజ్ కోసం ఇలాంటి ఆలోచనలు చేస్తే ఎంత గట్టిగా ఎదురు దెబ్బలు తగులుతాయో ఇప్పటికే అనేక సార్లు నిరూపితమైంది. ప్రజాభిప్రాయం తీసుకుంటామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఇలాంటి వాటికి ప్రజలు అస్సలు అంగీకరించే అవకాశం ఉండదు. అదో పెద్ద వివాదం అవుతుంది. ఇప్పటికే రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలన్నీ రివర్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారం కూడా అలాగే జరిగితే రేవంత్ నిర్ణయాలపై అందరికీ అనుమానాలు ప్రారంభమవుతాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.